జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈరోజు ఈస్టర్ పూజ జరుపుకోవడానికి మనము ఇక్కడ సమావేశమయ్యాము. క్రీస్తు తాను మరణించిన తరువాత తిరిగి పునరుత్థానం చెందడం అనేది ఆధ్యాత్మిక చరిత్రలోనే అరుదైన ఒక గొప్ప సంఘటన. సహజ యోగంలో కూడా ఇలాగే మనం పునరుత్థానం చెందడం అనేది దానికి ప్రతీకగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పునరుత్థానం చెందడం అనేది మనకే కాక ప్రపంచంలోని మానవాళి అందరికీ ఒక సందేశంగా అర్థం చేసుకోవాలి. మనంతట మనమే పునరుత్థానం చెందాలి. జీసస్సే ఆ కార్యం చేయనవసరం లేదు. అతను మనకు ఒక యోగికి ప్రతిరూపంగా, ఆత్మ సాక్షాత్కారానికి ప్రతిరూపంగా, మనల్ని కాపాడటానికి స్వర్గాన్నించి దిగి వచ్చిన ఒక దైవానికి ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పునరుత్థానం అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం. ఒక విధంగా చెప్పాలంటే ఇది చేతనావస్థలో మన ఉనికిని పోగొట్టుకోవడానికి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. మన మీద మనమే నియంత్రణ కోల్పోయి మన మనసు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాము. మన మనసుకి శరీరానికి మధ్య సమతుల్యత లోపిస్తుంది. జీవితంలో ఎటువంటి సమతుల్యత లేకుండా మనకి ఏది మంచిది అని తోస్తే అలా వెళ్ళిపోతున్నాము. దానిలో ఎటువంటి వివేకము లేదు. శ్రీ గణేశుని యొక్క అవతారమే జీసస్. అతను నిర్వర్తించిన కార్యము చాలా కష్టతరమైనది. ఆయన ఆధ్యాత్మికత గురించి బొత్తిగా ఏమీ తెలియని నాటి ప్రజలకు నచ్చచెబుతూ ఉండేవాడు. వారికి డబ్బు సంపాదన తప్ప వేరే ఏమీ తెలియదు. ఆధ్యాత్మికత అంటే ప్రజలకు ఏమాత్రం పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆయన జన్మించాడు. అయితే ఏదో ఒక విధంగా ఎంతో సౌమ్యంగా అతను నచ్చజెప్పే తీరు అత్యంత సుందరంగా పనిచేసింది. పునరుజ్జీవనం అనేది చాలా ముఖ్యమైన విషయం అని వారు అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ పునరుత్థానం సమయంలో కుండలిని జాగృతి జరిగి ఆ శక్తి మిమ్మల్ని పరమ చైతన్య శక్తితో అనుసంధానం చేస్తుందని అతనికి తెలుసు. అప్పుడు ఈ జీవితానికి అతీతంగా మరొక జీవితం ఉందని, అది మీరు చేరుకున్నారని మీరు అర్థం చేసుకోవటం మొదలు పెడతారు. అది మరొక రకమైన అత్యున్నత శ్రేణి జీవితం. అదే మిమ్మల్ని భగవత్ శక్తితో అనుసంధానం చేస్తుంది. అప్పుడు ఈ భగవత్ శక్తియే మీకు సంపూర్ణమైన సత్యాన్ని తెలియచేస్తుంది. మీరు అలా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా ఎదిగే కొలిది మీకింతవరకు తెలియని సంపూర్ణ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఇంతవరకు మీరు చేయకూడని పనులు చేయకూడని విధంగా చేస్తూ మీ గతిని తప్పుతున్నారు. అలాగే సత్యం గురించి వారికి బాగా తెలుసునని గొప్పలు చెప్పుకునే అటువంటి వారి మాయమాటలలో చిక్కుకుంటున్నారు. అలా కాకుండా మీకుగా మీరే సత్యం అనేది ఏమిటో తెలుసుకున్నప్పుడు మీరే ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంటారు. మీరు కనుగొన్న ఆ సత్యము ఎంత అంతర్గతమైనది, వాస్తవమైనది అంటే దాని వలన మీరు తెలుసుకున్న అవాస్తవమైనదంతా వదిలివేస్తారు. అలాగా అసత్యమైనదంతా సులభంగా వదులుచుకుంటారు. అలా వదిలించుకోవటం మీకు కష్టమైన పనేమీ కాదు. నేటి ఈ సమావేశంలో చాలామంది ముస్లింలు
ఇస్లామిక్ మతానికి చెందినవారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వారిని తప్పుదారి పట్టించారు. ఎన్నో కట్టుకథలు చెప్పి వారిలో వారికి మరియు ఇతరులతోనూ ద్వేషభావాలను కలిగించారు. ఈ ఇస్లామిక్ భూతాలు మీలోని చెడును పెంచి పోషించి ఇంకా అధమ స్థాయికి దిగజారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ముఖ్యంగా మా దేశంలో ఇది మరింత పెద్ద సమస్యగా తయారైంది. వీరి ఇస్లాం మత ప్రభావం మా దేశంలో మరింత పెద్ద చిక్కులను తెచ్చిపెడుతోంది. ఎందుచేతనంటే వీరికి ఇస్లాం మతంతో కానీ మహ్మద్ సాహెబ్తో కానీ ఎటువంటి సారూప్యం లేదు. కానీ వారే కరెక్టు అని, వారు చేసేదే కరెక్టు అని అనుకుంటారు. వారు ముస్లిం మతాన్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని వలన కలిగే లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి నాకు అర్థం కావటం లేదు. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందనంత వరకు మీరు ఎందుకు కొరగాని వారే. మీ వలన ప్రయోజనం శూన్యం. మీరు ఇతరులను ద్వేషిస్తారు, కొడతారు, చంపుతారు. అన్ని చోట్ల ఇలాగే జరుగుతోంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొహమ్మద్ సాబ్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఇటువంటి పనికి మాలినవే జరుగుతున్నాయి. అలాగా మీరు ఒకవైపున జీసస్ను మళ్ళీ సిలువ వేస్తున్నారు, మొహమ్మద్ సాహెబ్ను కూడా అలాగే సిలువ వేస్తున్నారు. పాపం వారు తిరగబడలేరు. ఇద్దరూ ఒకటే మార్గంలో ఉన్నారు, ఒకే అవగాహనతో ఉన్నారు. అలా వారిని అనుసరించే శిష్యులు వారిలో వారు పనికి మాలిన విషయాలపై దెబ్బలాడుకుంటే ఏమి చేయాలో పాలుపోవటం లేదు. తన జీవితకాలంలో ఆయన వివాహం చేసుకోలేదు. ఆయనకు ఆ అవసరం రాలేదు కూడా. యుక్త వయసులోనే అతను సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయడాన్ని బట్టి ఆయన మరణానికి భయపడడని తెలుస్తుంది. అంతేకాక తాను తిరిగి పునరుత్థానం చెందుతాననే విషయం ఆయనకు ముందే తెలుసు. అది ఆయన ఆజ్ఞాచక్రం ద్వారానే జరగవలసి ఉంది. మీకు తెలుసు, ఆజ్ఞాచక్రం చాలా ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గం ద్వారానే ఆయన ప్రయాణించవలసి ఉంది. అందుకు ఆయన చంపబడవలసి ఉంది. అందుకు ఆయన అంగీకరించాడు. అటువంటి కఠినమైన పరీక్షను అతను అనుభవించవలసి ఉంది. దానిని అతను హృదయపూర్వకంగా అంగీకరించాడు. అదేవిధంగా సహస్రారాన్ని చేరుకోవడానికి ఆజ్ఞాచక్రం ద్వారానే సాధించాలి. అందుకు ఆజ్ఞాచక్రం తెరుచుకోవాలి. దానికోసం మీరు ఉరి తీయబడరు, సిలువ వేయబడరు. కానీ మీరు చేయవలసినదల్లా మీ అహంకారాన్ని సిలువ వేసుకోవాలి. అంటే మీ అహంకారాన్ని చంపుకోవాలి. మొట్టమొదటగా మనం చెప్పుకోవలసింది అహంకారం గురించి. మనకున్న అహంకారం ఎటువంటిదంటే దాన్ని మనం వదుల్చుకోలేము. ఈ అహంకారం మనలో ఎక్కడో అక్కడ అంతర్గతంగా ఉంటూనే ఉంటుంది. అదెలాగంటే నేను ఫలానా దేశాన్నించి వచ్చాను అనే గర్వం, నేను ఇటువంటి గొప్ప కుటుంబం నుండి వచ్చాను అని గర్వపడటం లాంటివి. ఇలాంటి మూర్ఖపు చేష్టలు వారు చేస్తారు. నిజానికి అవన్నీ పాపిష్టి ఆలోచనలు. అలా గర్వపడటం చాలా గొప్ప విషయమని వారు అనుకుంటారు. ఈ అహంకారంతో మీరు పోరాడాలి.
లేకపోతే మీకు ఈ పునరుత్థానం అనేది సాధ్యం కాదు. మీ చిత్తం ఆజ్ఞాచక్రం ద్వారా ప్రయాణించదు. ఇలాంటి సైతాను భావాలు ఉన్నంతకాలం ఈ ఆజ్ఞాచక్రం దాటడం అనేది సాధ్యం కాదు. మీరు మీ యొక్క అహంకారాన్ని గమనించుకోవటం అనేది సూక్ష్మాతి సూక్ష్మంగా జరిగే ప్రక్రియ. ఆత్మ సాక్షాత్కారం పొందిన వెంటనే నేను మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెబుతాను. అప్పుడు మొట్టమొదటిగా మీరు తెలుసుకునేది ఏమిటంటే అహంకార ప్రత్యహంకారాలు మీలో అతిగా ఉన్నాయనే విషయం. ఉదాహరణకు భారతదేశంలో ప్రజలకు ఆచారాలు అనబడే కట్టుబాట్లు చాలా ఉన్నాయి. వారు చాలా ఛాందసులు. వారికి ప్రతిదీ ఒక ఆచారమే. వారు దాని నుంచి బయటకు రాలేరు. అవే వారికున్న కట్టుబాట్లు. అయితే అహంకారం అనేది ఎక్కువగా పాశ్చాత్య దేశాల ప్రజలలో ప్రబలంగా ఉంది. వారి గురించి వారు అంత గొప్పగా ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. వారికున్న అహంకారంలో వారు కొట్టుకుపోతున్నారు. వారిలో, వారి సమాజంలో, వారి స్వంత మనుషులలో ఉన్న తప్పులు, పొరపాట్లు ఏమిటో వారు తెలుసుకోలేరు. ఈ అహంకారం అంతగా వారిపై పెత్తనం చెలాయిస్తుంది. కొంతమంది యొక్క దురహంకారం వలన ఇంతవరకు జరిగిన చరిత్రలో ఎన్నో దేశాలు, ప్రజలు హింసింపబడ్డారు, నాశనం చేయబడ్డారు. వారు ఎంత మూర్ఖత్వంతోనూ, ఎంత పైశాచికత్వంతోనూ, దూకుడుగానూ ప్రవర్తించారో వారు అర్థం చేసుకున్నట్లయితే ఇటువంటి చేష్టలను వారు వదిలిపెడతారు. అలా వారు గుర్తించాలంటే వారు పునరుత్థానం అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అలాగా పునరుత్థానం చెందకుండా మీరు మీ తప్పులను ఏమీ గ్రహించలేరు. మీరు చేసే తప్పులు ఏవి మీ అవగాహనలో ఉండవు. ప్రజలు అలా తప్పుడు పనులు చేస్తూ వాటిని ప్రచారం చేసుకుంటూ అంత గర్వంగా ఎలాగ చెప్పుకుంటున్నారో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను వార్తాపత్రికలు చదువుతున్నప్పుడు మన చుట్టూ ఎంతమంది మూర్ఖులు ఉన్నారో అనిపిస్తుంది. వారు ఏమి చేస్తున్నారో వారికే అర్థం కాదు. వారు మనుష్యుల్ని చంపుతున్నారు. ఆ చంపడాన్ని ఆనందిస్తున్నారు. వారు ఎంతటి హింసాత్మక ప్రవృత్తితో ఉన్నారంటే వారు చనిపోయిన తరువాతే కాకుండా చనిపోక ముందు కూడా ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తారో అర్థం చేసుకోవటం అసాధ్యం. జరిగేదంతా చూస్తుంటే ప్రపంచం మొత్తంలో జరిగేది మీ కళ్ళ ముందు కనపడుతుంది. అర్థం పర్థం లేని విషయాలపై యుద్ధాలు చేసే దేశాలను చూస్తే అవన్నీ చాలా చాలా పేద దేశాలు. అలాంటి దేశాలన్నీ కూడా చాలా విపత్కర పరిస్థితులలో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే తుడిచిపెట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయినా సరే వారెందుకు అలా కష్టాలు పడుతున్నారో, ఏమి జరుగుతుందో, అసలు సమస్య ఏమిటో తెలుసుకోవటానికి వారు ప్రయత్నించడం లేదు. అత్యంత సంపన్న దేశాలు వారు కూడా నష్టపోతున్నారు. వారికి కూడా పునరుత్థానం చెందడం అవసరం. వారు వారి వస్తు వ్యామోహాన్నించి బయటపడి వారు చేసేది చాలా తప్పు అనే విషయం తెలుసుకోవాలి. వాస్తవానికి వారు మోసకారుల లాంటి వారు. వారు ఎప్పుడూ సమాజాన్ని దగా చేస్తూనే ఉన్నారు. ప్రజలను ఎలా దగా చేయవచ్చు అనే దాని మీదే మొత్తం అర్థశాస్త్రం అంతా ఆధారపడి ఉందని నేను అనుకుంటున్నాను. అలా మోసం చేస్తూ ప్రజలను అభద్రతా భావంలోనికి నెట్టివేస్తున్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ ధనార్జన వ్యాపారం ఎటువంటిదంటే అది మిమ్మల్ని అత్యంత అత్యాశాపరులుగా మార్చివేస్తుంది.
అప్పుడు మీరు ధనార్జనకే అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. జీసస్ జీవితం నుండి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతను చాలా అతి సామాన్యమైన వ్యక్తి. ఒక పేద వడ్రంగి కుమారుడు. ఆయనకు ధనము అనేది ఎంత మాత్రము విలువ లేనిది. ఆయనకు ఆత్మయే సర్వస్వము. ఆయన అందరిలోనూ ఆధ్యాత్మిక జాగృతి ఉండాలని చెప్పేవాడు, ప్రబోధించేవాడు. వీటన్నింటికీ అతీతంగా ఒక జీవితం ఉందని, ఆ జీవితం ద్వారా మీరు సత్ఫలితాలు సాధించవచ్చని, అది తెలుసుకోకుండా మీరు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అతను ఎంత తెలివైన వాడంటే చర్చి ఫాదర్స్తో మతానికి సంబంధించిన విషయాలపై ఆయన చర్చించేవాడు. ఇంత చిన్న వయసులోనే ఆయన మతాన్ని అంత లోతుగా అర్థం చేసుకుని మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ సమయంలో అతను చాలా చిన్న పిల్లవాడే, సందేహం లేదు. కానీ భగవంతుని చేత, భగవంతుని ద్వారా సృష్టించబడినవాడు. ఆయనే శ్రీ గణేశుడు. ఆయనే ఓంకారము. ఆయనే సమస్త జ్ఞానము. ఇన్ని ఉన్నా అతనిని ప్రజలెవ్వరూ గుర్తించలేదు. ఎందుకనగా వారు సత్యాన్ని గుర్తించలేరు కాబట్టి. సత్యాన్ని వారు అర్థం చేసుకోలేరు. వారు ఎంత మూర్ఖులు అంటే వారు కేవలం అసత్యమైన దానిని, చెడు దానినే స్వీకరిస్తారు. ఆఖరుకి వారు ఆయనను సిలువ వేశారు. ఇదొక చిత్రమైన ప్రపంచం. ఇక్కడ మహాత్ములు సిలువ వేయబడతారు. భూతాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది. తప్పులు చేసేవారు, ఇతరులను కష్టాలు పెట్టేవారు, వారే కష్టాల్లో పడతారు. అకృత్యాలు చేసేవారు బహిర్గతమవుతారు. ఇది చెడు బహిర్గతమయ్యే సంవత్సరము, అంటే 2001వ సంవత్సరం గురించి చెప్తున్నారు. దురాక్రమణ చేసేవారు మరియు దురాశాపరులు అందరూ కూడా బహిర్గతమవుతారు. వారి యొక్క ధనదాహం పూర్తిగా బహిర్గతపరచబడి వారు నరకంలోనికి నెట్టివేయబడతారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది తిరిగి జరిగి తీరుతుంది. అందుచేత మీరు పునరుత్థానం చెందటమే అన్నింటికన్నా శ్రేయస్కరము. మీరు ఆధ్యాత్మిక ఉన్నతి పొంది మీరేమి చేస్తున్నారో మీరే స్వయంగా తెలుసుకోండి. అన్నింటికంటే గొప్ప సంపద ఏమిటి? ధనమా లేక అధికారమా? ఈ రెండూ ఏ విధంగానూ సాయపడవు. వాటితో ప్రజలకు పేరు ప్రఖ్యాతులేమీ రావు. ఒక త్రాగుబోతును ఎవరూ గుర్తుంచుకోరు. వారికి ఎక్కడా విగ్రహాలుండవు. ఎవరు క్రీస్తులాగా ఉన్నతిని సాధిస్తారు, గొప్ప పేరును సంపాదిస్తారు? మానవాళికి సహాయపడేవారు, వారి హితం కోసం త్యాగం చేసేవారు మాత్రమే అలాగ ఉండగలరు. అలా వారెందుకు చేయగలిగారు? ఎందుచేతనంటే వారు మానవాళిని ప్రేమించేవారు కాబట్టి. మీరు ఎప్పుడైతే ఎదుటి వారిని ప్రేమించడం మొదలు పెడతారో అప్పుడు వారికి ఏది మంచిది, వారికి ఏ మంచి చేయాలి అని ఆలోచిస్తారు. ఇక పిల్లల విషయానికి వస్తే కొంతమంది తల్లిదండ్రులకు ఏమీ తెలియదు. తమ పిల్లలకి ఏమి చేయాలో వారికి తెలియదు. వారు తమ పిల్లలకు అవి ఇవి లేక తినుబండారాలు ఇచ్చి మురిపిస్తూ ఉంటారు. కానీ పిల్లల పెంపకం ప్రేమతో లేకపోతే వారికి మీరేమిచ్చినా గుర్తింపు ఉండదు. వారు విచ్చలవిడిగా తయారవుతారు. అలా కాకుండా వారిని ప్రేమించేవారు ఒకరున్నారని తెలిస్తే ఆ ప్రేమ కోసమైనా వారు తప్పుదారి పట్టరు, తప్పుడు పనులు చెయ్యరు. క్రీస్తు కానీ లేక అలాంటి మహాత్ములలో ఉన్న గొప్ప గుణమేమిటంటే వారు ఇతరులను ప్రేమించేవారు, ప్రజలను ప్రేమించేవారు, సమస్త మానవాళిని ప్రేమించేవారు. మనం చేయవలసినది కూడా ఇదే. మనల్ని మనము,
మన కుటుంబాల్ని, దేశాన్ని మాత్రమే ప్రేమిస్తున్నామా? లేక ప్రపంచం మొత్తాన్ని ప్రేమిస్తున్నామా? మనం ప్రపంచం మొత్తం కోసం జీవిస్తున్నామా? లేక మనకున్న కొద్ది మంది కోసం మాత్రమే జీవిస్తున్నామా? మన ఆకాంక్షలు ఏమిటో మనం తెలుసుకోవాలి. మనకున్న కోరికలేమిటి? మనకు ఏమి కావాలనుకున్నాము? మీరు ఇతరులను కూడా మీ స్వంత వారిలాగానే ప్రేమతో చూడగలిగితే అది నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీకు ఎన్నో ఆభరణాలు ఉండవచ్చు, ఆస్తులు ఉండవచ్చు, బంగాళాలు ఉండవచ్చు, ఎంతో ధనం ఉండవచ్చు, ఎంతో అధికారం ఉండవచ్చు, లేక మీరు ఏ దేశానికో ప్రధానమంత్రి అయి ఉండవచ్చు. కానీ మీకు ఇతరుల పట్ల ప్రేమ లేకపోతే మీరు ఆనందాన్ని పొందలేరు. కేవలం మీరు ఇతరుల పట్ల ప్రేమ ద్వారాను, మీకుండే ప్రేమించే శక్తి ద్వారా మాత్రమే మీరు ఆనందాన్ని పొందగలరు. మిమ్మల్ని మీరు ఆనందపరుచుకోవటానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. మీకు టీవీ ఉండవచ్చు, మంచి సంగీతం ఉండవచ్చు, మంచి డిన్నర్ పార్టీలకు వెళ్ళవచ్చు, ఇలాంటి సమస్తం ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా మీలో చొచ్చుకుని పోలేవు, మీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఇదే క్రీస్తు మనకు బోధించిన విషయం. ఆయన సమస్త మానవాళిని ప్రేమించాడు. ఆయన మనల్నందరినీ పునరుత్థానికి సిద్ధం చేయాలనుకున్నాడు. సహజ యోగం కంటే ముందుగానే ఆయన వచ్చాడు. ఆ రోజున ఆయన ఆ కార్యం అంటే పునరుత్థానం చేయకపోయినట్లయితే దానిని అంటే సహజ యోగాన్ని సాధించడం నాకు చాలా కష్టమై ఉండేది. అందుచేత ఆయన ముందుగానే సహజ యోగానికి మార్గం సుగమం చేశాడు. ఇప్పుడు మీ ఆజ్ఞాచక్రం తెరవబడింది కాబట్టి మీ ఆజ్ఞాచక్రం ద్వారా కుండలని ఊర్ధ్వముఖంగా ప్రయాణించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి సహస్రారాన్ని చేరుకుంటుంది. ఇదంతా కూడా కేవలం ప్రజల మీద అతనికి ఉన్న ప్రేమ ద్వారా మాత్రమే జరిగింది. ఇదంతా తాను ప్రజల మీద ఉన్న ప్రేమ కోసం చేయాలనుకున్నాడు, చేశాడు. ఆ విధంగా అతను సహజ యోగంలో మనకు ఎంతో ఉపయోగపడ్డాడు. అతని సహకారం లేకపోతే ఆజ్ఞాచక్రం ఛేదించడం అనేది ఎలా సాధ్యపడేదో నాకు తెలియదు. ఎందుచేతనంటే మీకు తెలుసు కదా, ఆజ్ఞాచక్రం అనేది ఎంత క్లిష్టమైన చక్రమో. ప్రజలు తమ ఆజ్ఞాచక్రం ద్వారానే ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నారు. వారు చేసే చెడ్డ పనులకు వారేమీ చింతించరు. వారు చేసిన దానిలో తప్పేమీ లేదనుకుంటారు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, హింసించడం లేదని అనుకుంటారు. లేక వారెవరినీ ఏడిపించడం లేదని అనుకుంటారు. వారు ఇలా చేస్తుంటారు, కానీ ఇలాంటి పనులు చేస్తున్నందుకు వారిలో ఎటువంటి హృదయ స్పందన ఉండదు. ఆజ్ఞాచక్రాన్ని ఛేదించుకుని దాని ద్వారా వెళ్ళమని ఆయనే చెప్పాడు. దీనినే మూడవ నేత్రం అని అంటారు. ఒకరోజు ఒక స్త్రీ థర్డ్ ఐ అనే మ్యాగజైన్ తీసుకుని నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను ఈ మూడవ నేత్రం గురించి చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. మీ మూడవ నేత్రం తెరవడం అంటే దాని అర్థం మీలో మీ ఆజ్ఞాచక్రంలో క్రీస్తును ఉత్థానపరచడం. మూడవ నేత్రం అంటే అదే. ఇదంతా ఆయన ఎలా చేస్తాడంటే మీలో సాక్షితత్వాన్ని కలుగచేస్తాడు. అప్పుడు మీరు జరిగే ఈ జగన్నాటకాన్నంతా ఒక సాక్షిభూతంగా చూస్తారు. ఈ నాటకాన్ని మొత్తం మీరు అంత నిశ్శబ్దంగా, నిర్విచార స్థితిలో ఏమీ ప్రతిస్పందించకుండా ప్రతిదీ ఒక సాక్షిగా ఎలా చూస్తున్నారో తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ మనం నమ్మవలసింది అదే.
క్రీస్తు తన అవతారాన్ని ఆజ్ఞాచక్రంలోనే తీసుకున్నాడని. ఆయన జన్మస్థానం అదే. ఆయన పునరుత్థానం జరిగింది అక్కడే. మనం పొందినవన్నీ కూడా అప్పటికే నిర్వహింపబడి ఉన్నాయి. ఈ కార్యం మొత్తం ఒక యంత్రాంగంలాగా తయారు చేయబడి మనకు వివిధ చక్రాలు, శక్తి కేంద్రాలు అప్పటికే ఏర్పడి ఉన్నాయి. ఇది ఆఖరిది మరియు చాలా క్లిష్టమైన శక్తి కేంద్రం. జీసస్ క్రైస్ట్ ద్వారా మాత్రమే ఇది తెరుచుకోబడింది. ఆయనొక్కడే అందుకు సాహసించాడు. దానిని ఎంతో సౌమ్యంగా నిర్వహించాడు. మనం కూడా ఇప్పుడు మనం అహంకారం వైపు మనలను మనం చూసుకుంటూ, మనం ఏమి చేస్తున్నామో తెలుసుకుంటూ, మనం ఏ విషయంలో ప్రత్యేకత కలిగి ఉన్నామో ఇలాంటివి చూసుకునే సామర్థ్యం మనకు వచ్చింది. ఒకసారి మీరు మీ అహంకారాన్ని చూడటం మొదలు పెడితే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏ పని చేస్తున్నా మీకు అలసట రాదు. మనం ఎందుకు అలసిపోతామంటే మనలో ఉన్న అహంకారం మనకు ఇలా చెప్తూ ఉంటుంది, నువ్వు ఎంత గొప్పవాడివో, నువ్వు అందరి కోసం ఎంతో పని చేస్తున్నావు, నువ్వు ఎంతో ఘనకార్యం చేశావు అని. మనల్ని గురించిన అవాస్తవమైన గొప్పతనాన్ని మన అహంకారం అలా చెబుతూ ఉంటుంది. దానితో మనం అలసిపోతాము. మనం చాలా గొప్పవారము కదా, మనం ఎందుకు పని చేయాలి, ఇతరులకు ఎందుకు సహాయపడాలి, అలాంటి విచిత్రమైన ఆలోచనలు మన మనసులలో వస్తాయి. దానితో మనం చాలా అలసిపోయాము అని అనుకుంటాము. అటువంటి అభిప్రాయాలతోటి యుద్ధం చేసి మనం అలసిపోతాము. అయితే ఇప్పుడు క్రీస్తు జననం ద్వారా పరిస్థితి చాలా సరళతరమైంది. కానీ చూడండి, క్రైస్తవ మతాన్ని అనుసరించే దేశాలను చూడండి, వారు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. క్రీస్తు బోధనలకు వ్యతిరేకంగా ఉన్నారు. అవి అతి దురహంకారపూరిత దేశాలు. వారి అజమాయిషి ఎంత బలంగా ఉంటుందంటే ప్రపంచమంతా వారిని చాలా గొప్పవారిగా, గొప్ప రాజ్యాది నేతలుగా అనుకుంటారు. భారతదేశంలోని ప్రజలు వారి బానిసత్వం కింద ఉండేవారు. వారు ఎక్కడో బయట నుండి వచ్చి మన మీద పెత్తనం చెలాయించడం చూసి నాకు ఆశ్చర్యం వేసేది. వారు పెత్తనం చెలాయిస్తూ మనల్ని బానిసల్లాగా చాలా హీనంగా చూసేవారు. భారతదేశంలోనూ విదేశాలలోనూ కూడా ఇలాగే జరిగింది. ప్రతి చోట వారు తాము క్రైస్తవులమని, చాలా గొప్పవారమని అనుకునేవారు. వారు చర్చీలకు వెళుతూ ఉండేవారు. కానీ చర్చీలకు వెళ్ళి ఏమి నేర్చుకున్నారు? ఇతరులపై ఎలా పెత్తనం చేయాలి, వారు తలదించుకునేలాగా ఎలా చేయాలి, బీదవారు మరియు బలహీనల నుండి ఎలా దోచుకోవాలి, అలాంటివి నేర్చుకున్నారు. ఇవన్నీ మనం కళ్ళారా చూసాము. ఇలాగా ఎవరు చేస్తారంటే కేవలం బాగా మితిమీరిన అహంకారం కలవారే ఇలాగ చేయగలరు. వేరే దేశాలకు సంబంధించిన వాటిని కూడా వారు దోచుకుంటారు. వేరే దేశాలపై దురాక్రమణ చేసి వారిని ఆక్రమించుకోవడానికి వారికి హక్కు ఎక్కడిది? నాకు అర్థం కాదు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఉండేవి. అయితే ఈ ఆధునిక కాలంలో ఇవి మరీ విపరీతంగా మారాయి. అప్పుడు ఈ పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉండేది కాదు. నాడు హిట్లర్ ఉండేవాడు. అటువంటి వారు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉండేవారు. అయితే మిగతా ప్రపంచమంతా ఒకవైపున కలిసికట్టుగా ఉండేది. అప్పుడు ఎవరికీ ఎటువంటి సందిగ్ధత ఉండేది కాదు. ఎప్పటికీ మేము యుద్ధాలు చేస్తూనే ఉండాలి అని వారు అనుకోలేదు. కానీ ఇప్పుడు బహుశా వార్తాపత్రికల వలన అనుకుంటా, ఏ వైపు వారు కరెక్టు, ఏ వైపు కరెక్టు కాదు అని నిర్ధారించుకోలేకపోతున్నారు. ప్రతి దానిని ఒక వివాదం చేస్తున్నారు.
వాస్తవానికి సమస్య ఏమిటో జనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు. వారు వీరు అని లేకుండా ఎవరిని పడితే వారిని చంపేస్తున్నారు. ఈ ప్రపంచంలో జంతువుల కంటే హీనంగా మనుష్యులు ఒకరినొకరు ఎలా చంపుకుంటున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశంలో కూడా కాశ్మీరీలనే చంపుకోవటం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అదేవిధంగా మీరెక్కడికి వెళ్ళినా వారిలో వారు కొట్టుకోవడమే కనిపిస్తుంది. మీరు కనుక ఆఫ్రికా వెళితే వారిలో వారు ఎలా కోట్లాడుకుంటున్నారో చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ కోట్లాడుకునే సిద్ధాంతం ఎంత బలంగా నాటుకుపోయిందంటే, ఈ కోట్లాడుకోవడం అనేది వారి జీవితాలలో చాలా ప్రాధాన్యమైనదని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకో అందుకు ఈ కీచులాట మొదలవుతుంది. ఇప్పుడు క్రీస్తు జీవితాన్ని చూడండి. ఆయన ఎవరితోటి ఎప్పుడూ కోట్లాడలేదు, వాదులాడలేదు. అతను శిలువ మీద చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన అలా ఎందుకు సిద్ధపడ్డాడంటే కేవలం తన పునరుత్థానం జరగవలసి ఉందని అతనికి తెలుసు. ఆయనే కాదు, ప్రపంచమంతా పునరుత్థానం చెందాలని అతనికి తెలుసు. మనం నేర్చుకోవలసింది ఇదే. మనం ఈ పునరుత్థానానికి ఒక ప్రతిరూపంగా ఉండాలి, అంటే ఒక మోడల్ లాగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూసి మనం కలత చెందుతున్నాము. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత మన చుట్టుప్రక్కల ఉన్న మన తోటి వారిలో వారు అకారణంగా కోట్లాడుకోవటం చూసి వీరు మనవాళ్ళేనా, ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటాము. వారిని మీరేమీ సరిచేయలేరు, ఏమీ చేయలేరు. అయితే మీ యొక్క ఆజ్ఞాచక్రం స్వచ్ఛంగా ఉండి మీ అహంకారం మాయమైపోయి మీ మనస్సులో ఎటువంటి అజమాయిషతత్వం లేకపోయినప్పుడు, మీలోని కట్టుబాట్లన్నీ సమసిపోయినప్పుడు సుస్థిర శాంతి స్థాపనకు మీరే ఒక వాహకులుగా అవుతారు. మీరెక్కడున్నా సరే అక్కడ శాంతిని స్థాపించగలవారవుతారు. సహజ యోగంలో గొప్ప విశేషం ఏమిటంటే మీ ఆజ్ఞాచక్రం స్వచ్ఛంగా ఉండి, ఒకవేళ మీరు ఏదో ఆందోళన చెందుతున్నట్లుగా కనపడినా, మీరు ఇతరుల కోసం, చుట్టూ ఉన్న పరిసరాల కోసం, మీ స్నేహితుల కోసం, మీ యొక్క ఇరుగు పొరుగు వారి కోసం, అలాగే మీ యొక్క దేశస్థుల కోసం, వీరందరి కోసం తాపత్రయపడతారు. అటువంటి అద్భుతమైన భగవంతుని శక్తికి మీరే మూలమవుతారు. ఆ శక్తి ఏ కార్యాన్నైనా నిర్వహించగలదు. అది ప్రజలలో మార్పుని మరియు పరివర్తనను తీసుకురాగలదు. అది అలాగ జరుగుతుంది. ఇంతకు ముందు రోజుల్లో కూడా ఇలా ఈ మార్పు చాలామందికి వ్యక్తిగతంగా జరిగింది. అయితే ఇప్పుడు ఇది సామూహికంగా జరుగుతోంది. అంతేకాదు, దాని వలన సామూహికత ద్వారానే కోపతాపాలు, దూకుడు స్వభావము, దుర్మార్గులు చేసే దౌర్జన్యాలు, ఇలాంటి వాటన్నింటిలో కూడా ఈ దైవశక్తితో వారిలో పరివర్తన తీసుకుని రావచ్చు. ఎవరికైతే అహంకారం లేదో, వారు చేసిన పొరపాట్లను ఎవరైతే సమర్థించుకోరో, ఎవరికైతే సత్యం పట్ల పూర్తి అవగాహన ఉందో, అటువంటి వారి ద్వారానే ఇది సాధ్యపడుతుంది. దానితో ఏమీ సంబంధం లేదు. వారెటువంటి వారైనా సరే, ప్రపంచంలోని శాంతికి విఘాతం కలిగిస్తున్న దౌర్జన్య శక్తుల బారి నుండి ప్రపంచాన్ని రక్షించడానికి వీరు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడతారు. భూమి మీద శాంతి స్థాపన కోసం క్రీస్తు ఆ విధంగానే చేశాడు. సుస్థిర శాంతి ఉండటం అనేది చాలా ముఖ్యమైనదే. కానీ మన లోపలనే శాంతి లేనప్పుడు బయట మీకు ప్రశాంతత ఎలా దొరుకుతుంది? శాంతి మంత్రం పఠించే ఎన్నో దేశాలు పూర్తిగా యుద్ధాలలోనూ మరియు కోట్లాటలలోనూ మునిగి ఉన్నాయి. అదెలా సాధ్యం? దానికేమీ పరిష్కారం లేదు. దానికి వారి దగ్గర సమాధానం లేదు.
వారికది అర్థం కాదు. నేను కనుగొన్న ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే, వారిని సహజ యోగంలోనికి తీసుకుని వచ్చి వారిలో పరివర్తన తీసుకుని రావటమే. అదొక్కటే మార్గం. వారిలో ఉన్న అహంకారాన్ని తొలగించాలి. మీరు చాలా మందిలో చూసే ఉంటారు, వారి అహంకారం అంత త్వరగా పోదు, పని చేస్తూనే ఉంటుంది. ప్రజలలో ఉన్న ఈ అహంకారం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. ఈ అహంకారాన్ని వాస్తవంగా జీసస్ సంభాళించాడు. మీలోని ఈ అహంకారాన్ని ఆయన తటస్థపరిచే ప్రయత్నం చేశాడు. మీలోని అహంకారం వలన వచ్చే సమస్యలను తీసివేసి మిమ్మల్ని ఒక అణకువ మరియు విధేయత కలిగిన వ్యక్తిగా మార్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అలా అణకువగా సౌమ్యంగా ఉన్నవాడు ఎప్పుడూ ప్రమాదాల్లో చిక్కుకుంటాడు అని అనుకోవటం చాలా పొరపాటు. దౌర్జన్యం చేసేవారు, పెత్తనం చేసేవారు ఓడిపోతారేమో కానీ అలాగ సౌమ్యంగా అణకువగా ఉండేవారు ఎప్పుడూ విజేతలే. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీలోని మీ అహంకారం అంటే మిస్టర్ ఈగో ఎటు వెళ్తుందో గమనించుకుంటూ ఉండాలి. చూడడానికి అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది ఎలాంటి డ్రామా ఆడుతుందో చూడండి. అది విషయాలను ఎలాగ మాయతో కప్పేస్తుందంటే, అది మిమ్మల్ని మిగతా వారికంటే మీరే చాలా గొప్పవారిగా చూపిస్తుంది. అది మీరు చూడాల్సిందే. ఈ ఆజ్ఞ ఎంతవరకు వెళ్తుందంటే, ఇది చాలా తుంటరి, అంతేకాదు చాలా ప్రమాదకరమైనది మరియు చాలా ఇబ్బంది పెట్టేది కూడా. ఈ యొక్క అహంకారపూరితమైన వ్యక్తులు అలాగే ఉంటారు. ఆఖరికి వారు చాలా పిరికిగా ఉండి వారికి వారు చేసే పనులకు తిరుగులేదని అనుకుంటారు. ముందుగా వారు ఇతరులను తమ ఆధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అయితే వారినే అదుపులో ఉంచవలసి వస్తుంది. వారు అలాగే ఉంటారు. ఎందుకంటే వారెప్పుడూ మిగతా వారిని తమ చెప్పు చేతల్లో ఉంచాలని అనుకుంటారు. కానీ వారిని వారు ఎలా అదుపులో ఉంచుకోవాలో వారికి తెలీదు. ఈ అహంకారం ఈ చిన్న పిల్లవాడిలాగా చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉన్న పిల్లవాడిని దేనిని వినిపించుకోదు, దేనిని అర్థం చేసుకోదు. అది అస్తమానం ప్రతిదానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన అహంకారము కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి ఎటువంటి సామూహికత పరిజ్ఞానం లేదు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని గుడ్డిగా సంతృప్తిపరచడం తప్ప అదేమి చేస్తుందో, ఎవరిని ఇబ్బంది పెడుతుందో ఏమీ కూడా దానికి తెలియదు. మీ అహంకారాన్ని మీరు గమనించుకుంటున్నప్పుడు అది చేసే కోతి చేష్టలు చూసి మీరు నవ్వుకుంటారు. అది మిమ్మల్ని ఎలాగ పిచ్చివాళ్ళని చేస్తుందో అని అనుకుంటారు. క్రీస్తు జీవించిన కాలంలో నాటి ప్రజలు ఎంతో అహంకారంగా ఉండేవారు. కానీ అప్పుడు ఆ విషయం గురించి ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి ఆజ్ఞాచక్రాన్ని ఛేదించుకోవడానికి మీ జీవితాల్ని ధారపోయడమే ఉత్తమమైన మార్గమని జీసస్ చెప్పారు. కానీ సహజ యోగంలో మాత్రం అలా కాదు. సహజ యోగంలో కూడా మీకు అహంకారం ఉన్నట్లయితే మొట్టమొదటిగా మీరు సాక్షి స్థితిలోనికి రావాలి. అయితే ఇక్కడ మరోలాగా ఉంది. మీలో అహంకారం ఉన్నట్లయితే మీరు సాక్షి స్థితిని పొందలేరు. మీకు సాక్షి స్థితి లేకపోతే మీ అహంకారం పెంచుకుంటారు. ఇది చాలా సందిగ్ధ స్థితి. ఉదాహరణకు, మీకు బాగా అహంకారం ఉంటే దానిని మీరు ఎల్లవేళలా సమర్థించుకోవటానికే ప్రయత్నం చేస్తారు. నేను చేసిందంతా చాలా మంచి పని, అది నాకే కాదు అందరికీ మంచిదే, అలాగా మిమ్మల్ని మీరు అభినందించుకోవటం మొదలవుతుంది. దీనితో మీకు మీరు ఏమి చేస్తున్నారో, మీరు ఇతరులకు ఏమి చేస్తున్నారో మీరెప్పుడూ తెలుసుకోలేరు.
ఈ విధంగా అహంకారం బయటకి రావడం మొదలైతే హిట్లర్ లాంటి వారు బయలుదేరతారు. ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకుని అటువంటి తప్పుడు పనులు చేసేవారు అందరూ ఒక గ్రూపుగా తయారవుతారు. ఇప్పుడు మేమందరం ఆధ్యాత్మిక వ్యక్తులం, అందుచేత మేము చెప్పేదంతా వాస్తవమే అని అంటారు. అయితే వారు చెప్పేదంతా నిజమో కాదో చెప్పేదెవరు? ఏ శాస్త్రం ప్రకారం అది వాస్తవము? ఇలాంటి మత సంస్థలు ఇదివరలో చాలా పుట్టుకొచ్చాయి. ప్రతి చోట అటువంటి సంస్థలలో చాలామంది చేరారు. వారిలో వారు కోట్లాడుకుని చంపుకున్నారు. అలాంటి సమస్యలెన్నో ఉన్నాయి. ఇటువంటి సంస్థలు ఆధ్యాత్మికమైనవి ఎలా అవుతాయి? ఆధ్యాత్మికత అనే దానిలో ప్రప్రథమంగా ఉండవలసింది వినయ విధేయతలు. అతని హృదయంలో ఉన్న నమ్రతయే అతని యొక్క శక్తి. అతనిలో ఉన్న వినయ విధేయతలే అన్నింటినీ నిర్వహిస్తాయి. అవే అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాయి. అంతేకాని పెత్తందారీ స్వభావం కాదు. చూడండి, హిట్లర్ జన్మించాడు, చనిపోయాడు. ఆయన్ని ఆరాధించేవారు ఎవరు? అలాగే చాలామంది వచ్చారు, పోయారు. ముస్సోలినీ వచ్చాడు, పోయాడు. ఎవరు తలుస్తారు అతన్ని? కనీసం వారి యొక్క విగ్రహాలు కూడా పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. వారు అంత మూర్ఖులు. అందుచేత ఈ అహంకారం ఉన్న వారందరూ వట్టి మూర్ఖులు. చేసేవన్నీ మూర్ఖపు పనులు. కానీ వారు చాలా మంచి పని చేస్తున్నామని అనుకుంటారు. ఆఖరికి వారు తప్పుడు పనులు చేసేవారిగా గుర్తింపబడతారు. ప్రజలు వారి పేరును చెప్పడానికి కూడా ఇష్టపడరు. వారేమిటో, వారు చేసే పనులు ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది. అది భగవంతుడు ఎంతో విశ్లేషించి తీసుకున్న నిర్ణయం. వారి అహంకారం చేతిలో మీరు ఒక ఆటబొమ్మగా తయారు కాకండి. మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీలోని అహంకారాన్ని గమనించండి. ఓహో అహంకారమా, నీవు ఇక్కడున్నావా అని అనుకోండి. ఆ సమయంలో మీరు శ్రీ జీసస్ నామం స్మరించుకోండి. మీలో అహంకారం మాయమైపోతుంది. కేవలం మీరు చేయవలసింది శ్రీ జీసస్ను స్మరించుకోవటమే. మీ భయంకరమైన అహంకారానికి అవతలి వైపున ఉన్నది కట్టుబాట్లు. ఇది అంతర్గతంగా మరిన్ని సమస్యలు సృష్టిస్తుంది. ఉదాహరణకు, మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి. వచ్చి రాగానే వారు, ఈ కార్పెట్ ఎంత మురికిగా ఉందో, దీని రంగు అసలు బాగోలేదు, నాకిది అస్సలు నచ్చలేదు, ఇలాగా. అవతల వారు బాధపడతారని కూడా కనీసం ఆలోచించరు. అటువంటి వారిని ఎవరు ఇష్టపడతారు? అలా మొరటుగా మాట్లాడే వారిని ఎవరూ ఇష్టపడరు. అతను మాత్రం అలాగ చెప్పడమే మంచిది అని అనుకుంటాడు. ఎందుచేతనంటే ఫలానా రంగు కార్పెట్, ఫలానా వెరైటీ కార్పెట్ చాలా మంచివి అని అతనికున్న కండిషన్, అంటే ఏర్పరచుకున్న అభిప్రాయం అతని మనస్సులో ఇదివరకే స్థిరపడిపోయి ఉంది కాబట్టి. అందుకని అది బాలేదు, ఇది బాలేదు అని అలా చెప్తూనే ఉంటాడు. అతను దేనిని ఆనందించలేడు. ఇలాంటి చాదస్తం ఉన్నవారు ఎవరింటికి వెళ్ళినా ఆనందించలేడు. వారికున్న ఆ కట్టుబాట్లతోనే ప్రతిదీ వారు నిర్ధారిస్తారు. అటువంటి వారికి ఇది సహజ సిద్ధమైన వ్యక్తిత్వం కాదు. సహజ యోగులు మాత్రం ఇలా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. మీరు నా దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేనెప్పుడూ అలా చేయను. అదెలా ఉన్నా సరే బాగుందనే అంటాను. నేనెప్పుడూ విమర్శించను. ఈ విమర్శించే గుణం మనలో స్థిరపడిపోయిన కండిషన్స్ వలన వస్తుంది. మీరు ఒక ఇంగ్లీషు దేశీయులు అయినట్లయితే మీకు ఆ ఇంగ్లీష్ దేశ పాత అలవాట్లు వస్తాయి. ఇప్పుడు మీరు అమెరికా లాంటి ధనిక దేశాల విషయానికి వస్తే వారు చెప్పిన దానికి తిరుగులేదనుకుంటారు. చూడండి ఏమి జరిగిందో.
హఠాత్తుగా అందరూ కూడా ఆ దేశాన్ని చూసి జాలిపడే పరిస్థితి వచ్చింది. ఎందుచేత? ఈ హఠాత్ పరిణామానికి ఏమిటి కారణం? అది ప్రకృతి చేసే పని. అది ఏమి చేస్తుందంటే ఆ పరిస్థితికి రెండవ వైపు చూపించి మిమ్మల్ని సరిచేస్తుంది. దేని గురించి అయినా మీరు మితిమీరిన అహంకారంతో మీ గురించి మీరు గర్వపడితే లేక వేరే వారిపై చూపిస్తే అది తిరగబడుతుంది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. అలా పరిస్థితి చక్కబడకపోతే భూకంపాల వంటి ప్రకృతి విధ్వంసాలు జరుగుతాయి. మిస్సిసిపి నది ఒడ్డున కొంతమంది తెల్లదొరలు ఉండేవారు. వారిని రెడ్ నెక్స్ అనేవారు. ఎందుచేతనంటే అక్కడ ఎక్కువ వేడిగా ఉండేది. వారి మెడలు ఎప్పుడూ వేడిగా ఉండేవి. వారెప్పుడు కోపోద్రేకంతో ఉండేవారు. వారు మనుష్యులను చంపి ఆ నెపాన్ని ఆదివాసులపైకి నెట్టేసేవారు. వారిని అరెస్టు చేయించి నాశనం చేసేవారు. అలాగ చాలా కాలం జరిగింది. ఒకరోజు ఈ మిస్సిసిపి నదికి వరద వచ్చింది. అది ఎంత పెద్ద వరద అంటే అక్కడున్న ఈ ఎర్ర మెడల వారి ఇళ్ళన్నీ మునిగిపోయి వారు వారి సామానంతా అలాగే వదిలి పారిపోయారు. అలా పారిపోవడం నేను చూశాను. అలాగా ఈ ఎర్ర మెడల వారంతా చెల్లా చెదరైపోయారు. ఇప్పుడు వారంతా బాగానే ఉన్నారని నాకు తెలిసింది. అలాగా ఆ నల్లవారినందరినీ చిత్రహింసలు పెట్టి చంపడం అనేది వారి తలలకే చుట్టుకుంది. అలాగా ఈ మిస్సిసిపి నది వారికి ఒక గుణపాఠం నేర్పింది. దీనిని బట్టి అర్థమయ్యిందేమిటంటే అంధవిశ్వాసంతో ఉన్నవారిని ప్రకృతి కూడా ఇష్టపడదు. జాతి వివక్షతల లాంటి కట్టుబాట్ల ఛాందసవాదం ఇప్పటికీ ప్రపంచ దేశాలలో ఒక సమస్యగానే ఉంది. ఈ జాతి వివక్షత అనేది చాలా చెడ్డ కట్టుబాటు సాంప్రదాయం. అంటే నా ఉద్దేశం, ఎవరైనా నల్లగా ఎర్రగా లేక తెల్లగా ఉంటే ఏమవుతుంది? వారినందరినీ భగవంతుడే సృష్టించాడు. అమెరికాలో అలాగ తెల్లగా లేని వారినందరినీ తీసివేస్తే అక్కడ మిగిలేదేముంది? వారికి ఎలా పాడాలో కూడా తెలియదు. వారికి ఎలా ఆటలు ఆడాలో తెలియదు. వారికి ఆపరేషన్ చేయడం రాదు. అక్కడ ఉన్న భారతీయ డాక్టర్లు నర్సులు వచ్చేస్తే వారేమి చేస్తారు? ఊహించండి. వారి అహంకారానికి అవధులు లేవు. వారు గొప్ప జాత్యహంకారులు. ఇప్పటికీ వారు అలానే ఉన్నారు. కానీ క్రమేపీ వారి లోటుపాట్లు తెలుసుకుని వారు తప్పక మెరుగుపడతారు. ఈ ప్రపంచమంతా ఒకటే. ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రపంచంలోని ప్రజలందరూ ఏకం కావాలి. కానీ ఎవరికి వారు వారే గొప్పవారమని అనుకోవడం అనేది ఒక గుడ్డి నమ్మకం. అది బహు చెడ్డది. ఇది అహంకార ప్రత్యహంకారాల మిశ్రమం. మేము చాలా మంచివారము అనే ప్రత్యహంకారము అహంకారాన్ని కలుగజేస్తుంది. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత పునరుత్థానం జరగటం అనేది నేను చాలా ఆనందించే విషయం. వారు నివసిస్తున్న సమాజంలో వారు చేసే తప్పులు పొరపాట్లు వారు తెలుసుకుంటారు. సహజ యోగంలోనికి వచ్చిన తరువాత వారు వారి చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న తప్పులు పొరపాట్లను గురించి తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. వారు ఆ విధంగా సావధానులైపోతారు. అంతకు పూర్వం ఇటువంటి మూర్ఖపు పనులు వారు కూడా చేస్తుండేవారని చెబుతూ ఉంటారు. ఊహించుకోండి, మీ దేశానికి సంబంధించిన లోటుపాట్లను గ్రహించిన స్పృహ మీకు కలుగుతుంది. అందుకనే ఆజ్ఞాచక్రం చాలా ముఖ్యమైనది. అందుకనే ఆజ్ఞాచక్రాన్ని ఛేదించాలని జీసస్ తెలుసుకున్నాడు. ఆజ్ఞాచక్రం ఛేదించబడనంత వరకు ప్రజలు పురోగతి చెందలేదు. అందుచేతనే ఆయనే సిలువ వేసుకోవడానికి సిద్ధపడి పునరుత్థానం చెందాడు. ఎందుచేతనంటే ఆజ్ఞను జయించనంత వరకు పునరుత్థానం సాధ్యం కాదు. ఇది ఎంత సుందరంగా మలచబడిందంటే ఈ పనికి మాలినదంతా నాశనం కావడం అనే సన్నివేశాన్ని
ప్రపంచమంతా ఒక పరిపూర్ణ దృశ్యంగా వీక్షిస్తున్నారు. ముక్కు, మెడ, పెదాలు బిగపట్టుకుని మనకేసి చూడని వారు కూడా ఇప్పుడు మనల్ని చాలా స్పష్టంగా గమనించి స్వాంతన పొందుతున్నారు. ఇదెలా జరుగుతుందో వారికి అర్థం కాదు. ప్రత్యేకించి యూరోపియన్లు మిగతా మానవులలోని సౌందర్యాన్ని, ప్రేమని మరియు గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోవాలి. అప్పుడు అది వారికి ఎంతో సంతృప్తిని ఇస్తుంది. నేడు ఈ ఆర్థిక మాంద్యము వలన ఇంత సమస్య ఎందుకు వచ్చింది? ఇదెలా వచ్చింది? ఆర్థిక మాంద్యము అంటే మరేమీ లేదు, అది కేవలం మిస్టర్ ఈగో. ఈ ఆర్థిక మాంద్య వ్యవహారాన్ని ఒక పాము ఆహారం తీసుకునే పద్ధతిలో పోల్చుకోవచ్చు. అది తినడం మొదలుపెట్టి మొత్తం మింగేసింది. అలా తినేశాక వెనక్కి తగ్గింది. దానికి కడుపు నిండిపోయింది. ఇంకా తినాల్సిన అవసరం లేదు. మహా అయితే దానికి అజీర్ణం సమస్య కలగవచ్చు. ఈ అహంకార ప్రత్యహంకారం అనే మనుష్యులను తినేసే 2 పాములు తిన్నాక మందగించాయి. ఈ అహంకారం మరియు ప్రత్యహంకారం ఆడుతున్న నాటకాన్నంతా వీక్షించడానికి సరైన సమయం ఇదే. ఈ 2 మనుష్యులను ఎలా తినేశాయో దాని గురించి వారు సిగ్గుపడాలి, సానుకూలంగా ఆలోచించాలి. మీరు అహంకారంతో కప్పబడి ఉన్నప్పుడు మీరు దేనిని చూడరు, లేక వేరే వారి మీద మీరు నమ్ముకున్న అభిప్రాయాలను రుద్దుతారు. ఎదుటి వారి మీద మీ అభిప్రాయాలను రుద్దడం చాలా దారుణమైనది. ఇలాగా బలవంతంగా మీ కట్టుబాట్లను ఇతరుల మీద ఎలా రుద్దుతారో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మీరందరూ భారతీయ సంగీతాన్ని ఆనందించండి. బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ సంగీతం వారికొక రణగుణ ధ్వనిలాగా వినిపించేది. వారెన్నటికీ అర్థం చేసుకోలేదు. అయితే ఇప్పుడు వారు మన సంగీతం వినడానికి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి వస్తున్నారు. ఇది వరకు వారు తిరస్కరించిన సంగీతానికి ఇది వ్యతిరేకమైనదే. అదీ కాక మన సంగీతాన్ని వారు అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ భారతీయ సంగీతాన్ని వినడం ఒక పెద్ద ఫ్యాషన్ కాబట్టి వారు భారతీయ సంగీత కచేరీలకు వెళుతుంటారు. ఈ అహంకారం కూడా ఎంతో మూర్ఖమైనది. ఇదెప్పుడు పోతుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఈరోజు ఇది చాలా ఉత్తమమైనది అని అంటారు. రేపటికి కాదు, ఇది కాదు, మనం వేరేది తీసుకుందాం, అది ఇంకా బాగుంది అని అంటారు. వీటిలో మాత్రం వారికి ఎటువంటి భేదాభావాలేమీ లేవు. ప్రాథమికంగా వారికి విచక్షణ జ్ఞానం లేదు. ఎవరికైతే గర్వం ఉంటుందో వారు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేరు. భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అటువంటి వారు తీవ్రంగా శిక్షింపబడుతున్నారు. మీలో కూడా పునరుత్థానం ఎంత అవసరమో క్రీస్తు యొక్క జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటే మీకు తెలుస్తుంది. అది చాలా లోతైన విషయం. అది మీరు పొందకపోతే మీరెంతో కోల్పోయినట్లే. మీలో ఉన్న ఈ అహంకారం మిమ్మల్ని నాశనం చేయవచ్చు. చిట్ట చివరికి అది మిమ్మల్ని వాస్తవాన్నించి దూరం చేస్తుంది. ఆ అహంకారమే మిమ్మల్ని గుడ్డివారిని చేస్తుంది. గుళ్ళో పూజారుల్లాగా, మసీదులో మామూలుగా మిమ్మల్ని ఆ అహంకారమే గుడ్డివారిని చేస్తుంది. మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ఎంతో బలీయమైన శక్తులు వారి దగ్గర ఉన్నాయి. ఎందుచేతనంటే మీలో ఉన్న అహంకారానికి మంచి చెడుల విచక్షణ లేదు. కనీసం ఆ విధంగా ఆలోచించలేదు కూడా. అలాంటి వారు అహంకారం వైపు కంటే ప్రత్యహంకారం వైపు ఇంకా దారుణంగా ఉంటారు. ఎందుచేతనంటే మీరు ఎప్పుడైతే ఆ కట్టుబాట్లకు లోనయ్యి ఉంటారో మీరు పనికి మాలిన వాటన్నింటినీ నమ్మడం మొదలు పెడతారు. దానితో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు.
ఎలాగైతే క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి పునరుద్ధానం పొందాడో, అలాగే తన జీవితాలను నాశనం చేసుకున్నవారు పునరుత్థానం చెంది తిరిగి బయటపడాలి. దానికి సహజ యోగం ద్వారా తప్ప వేరే మార్గం లేదు. మీ విలువను మీరు అర్థం చేసుకుంటే మీరు సమస్తాన్ని అర్థం చేసుకోగలరు. మీరు మీ కళ్ళ ద్వారానే చూస్తున్నారా, లేక వేరే వారి కళ్ళ ద్వారా చూస్తున్నారా? మీరు మీ చెవుల ద్వారానే వింటున్నారా, లేక వేరెవరి చెవుల ద్వారా వింటున్నారా? కేవలం మీరు మీ కళ్ళ ద్వారానే చూడాలి, మీ చెవుల ద్వారానే వినాలి. అందుచేత నిన్ను నీవు తెలుసుకో. ఎప్పుడైతే నిన్ను నీవు తెలుసుకుంటావో అప్పుడు ప్రతిదీ సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. ఇలాగ ఎవరైతే తమ గురించి తాము తెలుసుకుంటారో వారి ద్వారానే సహజ యోగం సాధ్యపడుతుంది. అంతేగాని తమ గురించి తాము తెలుసుకోలేని వారి ద్వారా మాత్రం కాదు. ఇది చాలా లోతైన దీర్ఘమైన సబ్జెక్ట్. ఈ రెండు విషయాలపై అంటే అహంకార ప్రత్యహంకారాలపై ఎంతసేపైనా చెప్పగలను. కానీ ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ పునరుత్థాన కార్యక్రమం ఒక లీలగా మనకి అందించినందుకు క్రీస్తుకు మనం ఎంతైనా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దీనితో మనకి విచక్షణ జ్ఞానం లభిస్తుంది. అది భగవంతుని విచక్షణ జ్ఞానం. ఎంతో కష్టపడి ఆ మార్గాన్ని ఆయన కనుగొన్నాడు. దాని ద్వారా మనం చాలా సునాయాసంగా ఆజ్ఞాచక్రాన్ని దాటగలుగుతున్నాము. దాని ద్వారా మనలోని అహంకార ప్రత్యహంకారాలు తొలగిపోతున్నాయి. సహజ యోగులు ఈ విషయాన్ని గుర్తిస్తారని, గౌరవిస్తారని, మీలోని అహంకార ప్రత్యహంకారాలను మీరు స్పష్టంగా చూడగలరని, దానికి అతీతంగా మీరు ఉండగలరని నేను ఆశిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.